పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. భూమి ఆకాశములను సృజించినటువంటి యేసుక్రీస్తు వారి నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరొకసారి వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మనందరినీ ఈ స్థలంలో కూర్చొనిబెట్టి, కొంతమంది ఇళ్లలో కూర్చుంటూ, కొంతమంది ఆఫీసులో కూర్చొని, కొంతమంది మనం ఈ సమయంలో దేవుని మందిరంలో కూర్చొని ఈ విధంగా ఆరాధించడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏమి ధ్యానించామంటే, మరి ఏ తెగులుని కూడా ఆరంభన సమీపించదు, ఏ తెగులును రాదు అని ఇశ్రాయేలు ప్రజలకు ఆ పస్కా పండుగను ఆచరించిన వారికి ఆ పస్కా ఎవరనగా వధింపబడిన గొర్రె పిల్లనట్టు ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషమైన వాక్యము చేత విశ్వాసముతో రక్షింపబడిన వారికి, ఆయన అడుగుజాడలో నడిచిన వారికి ఏ విధముగా తినమన్నాడో ఆ విధముగా వాక్యమును పూజించి దాని ప్రకారంగా జీవించిన వారికి తెగులు రాదు అన్న వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. సరే, తెగులు అనగా తెగులు మాత్రమే కాదు, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి. కొంతమంది అప్పులు బాధలో ఉంటారు, కొంతమంది ఏమో శ్రమల్లో ఉంటారు. కనుక ఇవి రావు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చాం. కానీ బైబిల్ గ్రంథంలో మరొక సంఘటన ఉన్నది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం రెండుచులు కలిగిన ఖడ్గముతో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు మంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సృష్టికర్తమైన ప్రభువా నీకు స్తోత్రములు, పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రములు, నిర్దోషి అయిన దేవా నీ స్తోత్రములు. నీకే మహిమయో ఘనతయో ప్రభావములు కలుగును గాక. ఇంతవరకు మమ్మల్ని కాపాడారు. ఈ లేఖనంలో నుంచి బిడ్డలను అనేక శ్రమ నుండి, ఆపదల నుండి, నిట్టూర్పుల నుండి, శోధన నుండి, వైరస్ నుండి తప్పించి క్షేమంగా ఉంచారు. అందుకే నీకు స్తోత్రముల తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ లేఖనం మరొకసారి మేము ధ్యానిస్తూ ఉండగా నీ లేఖనం ద్వారా మీరు మాతో బిడ్డలతో మాట్లాడి ఆత్మను బలపరిచి నేను ఎదుర్కొనే భాగ్యమును కృపను దాయిచ్చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పెట్టుకునిచున్నాము పరమ తండ్రి. పరిశుద్ధుల గ్రంథము నుండి అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉండెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచు ఉండెను. ఏమంటే పేతురు దేవుని చేత విమోచింపబడిన వాడు, రక్షింపబడిన వాడు, దేవుని కొరకు గొప్ప సువార్తికునుగా పనిచేయుచున్నటువంటి వాడు. ఇట్టి పేతురు ఎక్కడున్నాడంటే ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఏమంటే విమోచింపబడిన వారికి పోయిన వారిని చెప్పారు కదా, ఏ తెగులు రాదు అని. మీది ఒక రకం తెగులే కదా, చెరసాలింపబడి, బంధింపబడి, కష్టంలో, ఆపదలో ఇదో రకమైన ఆపదే కదా, ఇదొక రకమైనటువంటి శ్రమే కదా. మరి ఎందుకు వచ్చినటువంటి ప్రశ్న కూడా ఈనాడు క్రైస్తవులకు ఉంటూ ఉన్నది. ఇదిగో బాధ వచ్చింది కరెక్టే, కానీ ఈ బాధ వచ్చిన తరువాత దాని విడుదలకు కూడా మార్గం ఉన్నది. ఏ తెగులు నుండి కూడా సమీపించదు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. సమీపించింది కదా అంటారు. అందుకే స్వస్థపరిచే యెహోవా నేనని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఎవరికనగా దేవుని పిల్లలకు దేవుడు ఏ విధముగా విడుదల చేస్తాడన్న విషయాన్ని, విడుదల గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. అలాగనే యేసు ప్రభువు భూలోకములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులు కాకముందు వారి చేపలు పట్టుకునే జాలరులు, ఈ చేపలు పట్టుకునే జాలరులను దేవుడు విమోచించాడు, రక్షించాడు. రండి, నేను మిమ్మల్ని మనుషులు పడి జాలరులుగా చేస్తారని ప్రభు చెప్పాడు. వెంటనే వారు తమ దూరిని విడిచి వచ్చారని కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. మంచిది. ఈ విధముగా వచ్చిన తరువాత అతను జరిగింది ఏమిటంటే, అతను చెరసాలలో ఉన్నాడు. సంఘం మీద అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించు ఉన్నది. కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హేరోదు చెరసాలలో పెట్టేశాడు. హేరోదు సాతాను గుర్తుగా ఉన్నాడు. ఈ సాతాను అనేవాడు చెరసాలలో పెట్టేశాడు, బంధకాల్లో పెట్టేశాడు, అనారోగ్యంలో పెట్టేశాడు, కృంగిని స్థితిలో పెట్టాడు, రోగాల్లో పెట్టాడు, సమస్యలో పెట్టాడు. అయినప్పటికీ సంఘం అతని కొరకు ఏం చేస్తుంది?
అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఈ గుంపు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. హేరోదు అయితే బంధకాల్లో ఉండి వాడు బంధించేసి, సంఖ్యల చేత బంధించేసి చెరసాల్లో పెట్టేశాడు. ఈ రెండింటిని మనం చూసుకున్నప్పుడు ఈ రెండు కూడా దేవుడు తన పిల్లల కొరకు చేసినటువంటి మంచి కార్యాలను మనం తలంచుకొనవలసి ఉన్నది. ఈనాడు శ్రమలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడు నన్ను శ్రమంలో పెడతాడా, దేవుడు నన్ను కష్టాల్లో పెడతాడా, దేవుడు నాకు ఎంత ఘోరమైనటువంటి సంఖ్యలు బంధించేసి సరసాలకు వెళ్ళిపోతానని చెప్పేసి ఈనాడు క్రైస్తవులు చాలామంది దేవుడి మీద సణుక్కుంటూ ఉన్నారు. మరి వాళ్ళకి మరి ఇంకా నాకు ఆలోచన ఏం అంతపట్టడం లేదు. అసలు ఎందుకు చదువుకుంటున్నారన్న విషయం అర్థం అవ్వడం లేదు. నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేదని అనుమానం వాళ్ళకు ఉండొచ్చు. ఒకవేళ దేవుడు ఉన్నాడు కానీ విడిపిస్తాడా లేదనేటువంటి అనుమానం ఉండొచ్చు. సంఘం అయితే అతని కొరకు అత్యాశతో ప్రార్థన, ఎందుకంటే విడిపిస్తాడనే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేస్తాం, మంచిదే, ప్రార్థన చేస్తాము, కానీ విడిపిస్తాడనే విశ్వాసం ఉండదు. కొందరికి ఉంటుంది, కొందరికైతే ఉండదు. కానీ విడిపిస్తాడనే విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడైతే సాతాను యొక్క క్రియలు, హేరోదు యొక్క క్రియలను కూడా దేవుడు అణగదొక్కుతూ ఉన్నాడు. ప్రార్థన సాతాను యొక్క క్రియలను అణగదొక్కుతూ ఉంటుంది. సాతాను క్రియలను పైకి రాకుండా చేస్తూ ఉన్నది. సాతాను యొక్క తల ఉంచుకున్నట్టు ప్రార్థన చేస్తూ ఉన్నది. అందుచేతనే సంఘమైన అతని కొరకు ఏం చేస్తుందట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఈనాడు ప్రార్థన చేస్తున్నాం, అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం ఎవరు లేరు. అన్ని మిషన్లలో ప్రార్థన చేస్తారు, అన్ని సంస్థలలో ప్రార్థన చేస్తారు కానీ చేసే ప్రార్థన ఎలా చేయాలి అనగా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అత్యాశక్తి ప్రార్థన కూడా ఒక్కొక్కసారి సరిపోదు. అత్యాశక్తితో కూడిన ప్రార్థన ఎలా చేయాలనగా విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో విడుదల కలుగుతూ ఉన్నది. ఇశ్రాయేలును దేవుడు విడుదల చేశాడు. ఐగుప్తు నుండి కానాను దేశం ప్రయాణం చేయిస్తూ ఉన్నాడు. మధ్యలో ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఆపదలు వచ్చినాయి. కనీసం త్రాగని నీళ్లు కూడా లేవు. పేతురు ఏ విధముగా సాగిపోతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలును విడిపించినటువంటి దేవుడు నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చాడు, ఆహారం కూడా ఆహారం ఇచ్చాడు, ఏ కొదువు ఉన్నప్పుడే కొదువు అనేది ఇచ్చాడు. లాస్ట్కి ఎర్ర సముద్రం ఎదురైంది. ఇక్కడ ఎవరు ఉండిపోయారు. అప్పుడు బాధ కలిగింది వాళ్ళకి. తీసుకొచ్చాడు కానీ మోషే, ఇక నువ్వు మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకే దాసం అయిపోతాం, మమ్మల్ని తీసుకొచ్చాడు మోషే అన్నట్టుగా మోషే మీద చదువుకున్నారు. అప్పుడు మోషే, ఊరకనే ఉండి యెహోవా నేడు మీకు కలుగుజేయు రక్షణ ఊరకనే ఉండి చూడుడి అన్నాడు. కనుక ఊరకనే ఉండి మనం చూడాలి. ఎప్పుడు ఆయన చేత విమోచింపబడిన ప్రజలం అయితే, ఆయన చెప్పినట్లుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళం అయితే, ఆయన ఇచ్చిందల్లా మనం తింటున్న వాళ్ళం అయితే, శరీరాహారమే కానీ ఆత్మీయాహారమే కానీ ఆయన ఇచ్చేది మనం తింటున్నట్లయితే నిశ్చయముగా మనం ప్రయాణం కొనసాగించగలము. అందుచేత అంటున్నాడు, ఆయన తీసుకొచ్చాడు కనుక మోషే అంటున్నాడు, మీరు ఊరకనే ఏమిటండి పాస్టర్ గారు, ముందు సముద్రం ఉన్నది, వెనకాలేమో ఫరో సైన్యం ఉన్నది, ఊరుకుంటే ఎలాగ మా ప్రాణాలు పోతాయి? లేదు 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 మోషే, మేము ఐగుప్తీయులకే బానిసం అయిపోతాం, సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అని చెప్పి మోషే మీద అనుకున్నారు. ఈనాడు కూడా భక్తి చేస్తున్నటువంటి పేతురు గారికి, సువార్త ప్రకటనలో ఉన్నటువంటి పేతురు గారికి, త్యాగజీవిగా సాగిపోతున్నటువంటి పేతురు గారికి కూడా శ్రమ వచ్చింది. శ్రమ మాత్రమే కాదు, హేరోదు ఖడ్గం చేత చంపించేస్తాడు. అట్టి శ్రమ కాలంలో పేతురు కొరకు సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రార్థన ఆలకించే దేవుడు, అతి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది సంఘం అయితే. ఈనాడు సంఘం ఏం చేస్తుందంటే, ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటారంతే. లేకపోతే కూటమి రోజున వచ్చి ప్రార్థన చేసుకుని దండం పెట్టుకుని లేకపోతే సందేహ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతే అనుకుంటారు అంతే. కాదు 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 అత్యాశక్తితో కూడిన ప్రార్థన, కన్నిటితో కూడిన ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. కనుక సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. పేతురు గారు ఏం చేస్తున్నారో మనము చూచినప్పుడు అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. చదువుకుందామా? 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. కాదు
ఆ రాత్రి బయటకు తీసుకురావాలని చెప్పేసి ఆ శిరసాలలో పెట్టారు. పెడితే ఆ పేతురు గారు ఇద్దరు సైనికుల మధ్య సంఖ్యలతో బంధింపబడిన వాడై ఆ శిరసాలలో హాయిగా నిద్రపోతున్నాడు. హాయిగా అసలు రేపు నన్ను వాడు వధిస్తాడు లేకపోతే చంపేస్తాడు హేరోదు అన్నప్పుడు ఆ శిరసాలలో నిద్రపడుతుందా? ఏమైనా ఇల్లా, ఏమైనా ఏసీ రూమ్, ఏమైనా కూలర్ పెట్టుకున్న రూమా? ఎందుకు శిరసాలలో అతను నిద్రపోతున్నాడు? ఎందుకు ధైర్యంగా ఉన్నాడు అని మనము చూసినట్లయితే యేసు ప్రభు వారు పేతురు గారికి ఒక చక్కటి మాట చెప్పారు. ఆ మాట మనం విందాం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివినప్పుడు, యోహాను సువార్త 21:18 వచనంలో పేతురు గారితో చెప్తున్నాడు, నా గొర్రెలను మేపుము. పేతురు నువ్వు యవ్వనుడు అయి ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళిపోతున్నావు. నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళిచుంటే నీవు ముసలివాడు అయినప్పుడు కానీ నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు బాబు నన్ను తీసుకెళ్ళను బాబు. వేరొకడు నిన్ను నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను మోసుకుని పోవున. నీకు ఇష్టం కాని చోట్లకు నువ్వు ముసలుడు అయిపోతావు. పేతురు, నువ్వు ముసలుడు అవుతావు. ముసలుడు అయినప్పుడు నీకు ఇష్టం కాని చోట నిన్ను ఏం చేస్తారు? మోసుకుని వెళ్ళిపోతావు. ఈ మాట పేతురు జ్ఞాపకం ఉంటూ ఉన్నది. ఇదిగో నేను ముసలుడు అవుతాను. నేను ముసలుడు అయిన తర్వాత నీ ఇష్టం కాని చోట్లకు నన్ను మోసుకుని వెళ్ళిపోతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నా కొరకు చెప్పాడు అని చెప్పేసి ఇట్టి విశ్వాసముతో అతడు నేను ఏ విధంగా హేరోదు చంపుతానని నన్ను చంపలేడు. గల కారణం ఏంటంటే దేవుడే నేను ముసలివాడు అవుతానని అన్నాడు. కనుక ముసలివాడు అయ్యే వరకు నేను ఏమవుతాను? బ్రతికే ఉంటానని దేవుని మాట మీద విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దేవుని మాట విశ్వాసము ఈనాడు కొంతమంది సేవకులకి లేదు, కొందరు విశ్వాసులకు కూడా లేదు. యేసు ప్రభు చెప్పాడు, అలాగే చెప్పాడు. మా బాధలు మా కష్టాలు ఎవరికి తెలుసు, మా బరువు ఎవరు మోస్తారు అని చెప్పేసి ఈ విధంగా కృంగిపోతూ ఉన్నారు. కానీ ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉంటానన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, అప్పుడు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. ఇదిగో పేతురు కింద తోడై ఉంటాడు. ఈ బండ మీద సంఘాన్ని కడతాడు కనుక నేను అతనికి తోడై ఉంటాను. ముసలి వాడయ్యే వరకు కూడా నేను తోడుగానే ఉంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటారంటే దేవుడు కాపాడు అనుకుంటారు, కానీ దేవుని మాట జ్ఞాపకం రాదని, దేవుని మాటే మర్చిపోతారు అసలు. ఆనాడు బాప్తిసం పొందినప్పుడు, ప్రభు నమ్ముకున్నప్పుడు, విశ్వాసంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో ఎంత బలంగా ఉన్నారో, ఎంత విశ్వాసంగా ఉన్నారో, ఎంత పట్టుదలగా ఉన్నారో అదంతా విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు విడిచిపెట్టేసి దేవుడు చేస్తాడు. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మరి ఏం ప్రయత్నం చేయాలి? ప్రార్థనా ప్రయత్నం తప్ప సంఘమే ప్రయత్నం ఏ ప్రయత్నం చేయలేదు. నాకు మీరు ప్రార్థన చేయడం కౌరు కూడా ఏం పెట్టలేదు. ఒకటే విశ్వాసము, నేను ముసలివాడనైనప్పుడు అన్నాడు. నేను ముసలివాడిని అవుతాను అన్నమాట. ఓకే స్తోత్రం. ఇద్దరు సైనికుల మధ్య అతడు నిద్రించుచుండెను. ఇద్దరు సైనికుల మధ్య ఎంత విశ్వాసం! ఇద్దరు సైనికుల మధ్య మమది కూడా అన్నాడు. ఆ కాలంలో అన్నలు వస్తూ ఉండేవారు. ఆ కాలంలోని అక్క తలుపుతి అనేవారండి. ఈ మందిరంలో అక్క తలుపుతి అంటే ఏం అక్క తలుపుతి సభ్రా వాడుకున్నాను. నేను ఎక్కడెక్కడ తిరిగి సువార్త సేవ చేసి వచ్చేవాడిని. అర్ధరాత్రి కాడ అక్క తలుపుతి అంటే ఏ అక్క తలుపుతి పాస్టర్మే అక్క. మేమిద్దరమే ఉన్నాం, ఎవరు లేరు. అప్పుడు నా పిల్లలు కూడా కలగలేదు. అట్టి సమయంలో కూడా చెప్ప పెడతాం. దేవుడు అన్నాడు అక్క తలుపుతి పైన ఆయన ఉండగా మనకు భయం ఎందుకు? పిలిచినవాడు ఆయన, రమ్మన్నవాడు ఆయన గుర్తు చూపించి ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు.
ఏమండి మీరు పడుకున్నారు కానండి నాకు నిద్ర పట్టలేదండి. ఎందుకంటే తను మరి ఒక ఉద్యోగస్తురాల యొక్క కుమార్తె, అది అట్టిది ఇటువంటిది తెలవదండి. వాళ్ళున్న ప్రాంతంలో ఇటువంటిదేమీ తెలవదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్వాసంతో వారం రోజులు ఒక్కదాన్ని విడిచిపెట్టేసి నేను దేవుని పనికి వెళ్ళిపోయినా ఒక్కతే ఉండి ప్రార్థనలో సాగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసం పెంపారాలి, నీ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. కనుక ఏ దేవుడు కూడా ప్రవేశిస్తున్నాడు కనుక ప్రవేశం వెళ్ళిపోవడం కాదండి, ప్రార్థన ఉండాలి, అక్కడ ప్రార్థన ఉండాలి. అలాగనే దేవుడు విడిపిస్తాడనే విశ్వాసంతో అతను పండుకున్నాడు కదా, నేను పడుకుంటానంటారు. ఈనాడు కొంతమంది ఉంటారండి, పేదలు పడుకున్నాడు కనుక నేను కూడా హాయిగా పడుకునే సమయం కాదండి. అతను సువార్త సేవ చేసి 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 ప్రయాసపడి చివరికి కనీసం నిద్రపోవడానికి కూడా తనకు సమయము అక్కడే సమయం దొరికిందండి. నాకు కూడా ఒకసారి సమయం దొరకదు. దేవుని పనికి వెళ్ళిపోతూ వస్తూ ఉంటాను. నాకు సమయం ఎప్పుడు దొరుకుతుంది అంటే ఆ ట్రైన్లో దొరుకుతుందండి. ఒకసారి ట్రైన్లో పడుకుంటే కాకినాడ నుండి మా బెల్లంపల్లి రావాల్సింది కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోయింది. నిద్రపోయాను, ఏం చేయాలి? అప్పుడు తర్వాత ప్రభు చెప్పాను, ప్రభా నన్ను వరంగల్లో లేపాలి. ప్రభు ఆడలు లేపలేదు అనుకుంటే అడగాలి కదా, నన్ను వరంగల్లో లేపాలి ప్రభు అని చెప్పేసి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు. వరంగల్లో దేవుడు లేపేస్తాడు, లేపేసి ఆ గంటలన్నీ కూడా సర్దుకుని చక్క పెట్టుకుని ఎందుకు పోయి దేవుని పనిలో సాగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోతాం మరి నిద్రపోవద్దా? దేవుని సేవ కూడా ప్రయాసం నిద్రపోవద్దా? నువ్వు 8 గంటల పని చేసే నిద్రపోతావు మీరు. మరి దేవుని సేవలో ఉండి రాత్రి మాడు దేవుని సేవ సాగిపోతున్నప్పుడు మాకు కూడా రెస్ట్ అవసరమైనది బిడ్డలారా. అందుచేత దైవజనుడైనటువంటి పేతురు గారు ఆయన ఇతర సైనికుల మధ్య విశ్వాసంతో నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ కారణం ఎందుకు అతను నిద్రపోతుంది, రెండవ కారణం కూడా మీకు చెప్తాను రండి. మార్కు సువార్త 4:38 చదువుకుందాం. మార్కు సువార్త 4:38 యేసు ప్రభువారు శిష్యులు కలిసి దోణి మీద ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండగా వాడ అమరమున యేసు ప్రభువారు ఏం చేస్తారు విషయాలు మనం చదువుకుందాం. చదవండి. ఇదిగో యేసు ప్రభువారి శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది. యేసు ప్రభువారు తుఫాన్ వచ్చిన సమయంలో ఏం చేస్తాడు ఆయన? దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నాడేమో పెద్ద తుఫానా, అక్కడేమో పెద్ద తుఫాను. శిష్యుడైన పేతురు గారు కూడా అక్కడ ఉన్నారు. శిష్యుడైన పేతురు గారు కూడా ఆ స్థలంలో ఉన్నారు. తుఫానులో కూడా నిద్రపోవచ్చు అన్నమాట. పెను తుఫాను వచ్చినా కూడా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఆయనంతో రాత్రులు పగలు ఆయన సువార్త ప్రకటించి ప్రార్థనలో ఉన్నటువంటి దేవుడు ఆ సమయంలో ఆయనకి సమయం దొరికింది కనుక ఆయన నిద్రపోతూ ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సమయంలో చూశాడు. వాడలో వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు పడుకున్నారు తుఫాన్లో కూడా. ఈ సైనికుల మధ్య కూడా పడుకుంటే తప్పేమీ కాదు. దేవుడు నన్ను విడుదల చేస్తాడనేటువంటి ఒక విశ్వాసంతో అతడు నిద్రపోతున్నట్లుగా యేసు యొక్క మాదిరి అక్కడ కనబడుతూ ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ విధముగా అతడు పండుకొని ఉన్నాడు. దేవుడు శక్తి ద్వారా దేవుని ఆత్మశక్తిని పొందుకున్నాడు. ఆత్మశక్తి పొందుకున్నప్పుడు విశ్వాసం లేదండి. యేసు ఎవరో నాకు నాకేం తెలియజేసు, ఆయన ఎవరో నాకు చిన్న పిల్ల దగ్గర అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. యేసుని వెంబడిస్తున్నాడే కానీ ఆత్మపూర్ణుడు కాలేదు. మేడగదిలో వారి శిష్యులందరూ కూడా ఉండి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుకని ప్రభు చెప్పాడు. ఇప్పుడు శక్తిని పొందుకున్నాడు, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడు. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడో దేవుని శక్తి నన్ను విడుదల చేస్తాడు, పరిశుద్ధాత్మ శక్తి నన్ను విడుదల చేస్తాడు అని అతడు విశ్వాసముతో పండుకొని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అతడు మామూలు జాలరుడై ఉన్నాడు.
మామూలు చాలుడికి ఇంత విశ్వాసం ఎక్కడ వచ్చిందంటే యేసుతో ఉండటం వలన విశ్వాసం వచ్చింది. యేసుతో సాగటం వలన ఇంత విశ్వాసం వచ్చింది. ఇంత విశ్వాసం వచ్చినటువంటి పేతురు విశ్వాసంతో సాగిపోతుంటే 12వ వచనం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక. ఇప్పుడు ఎప్పుడైతే నిద్రపోతున్నాడో దేవుని దూత వచ్చి పేతురు తట్టింది లేదా కొట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు ఏం చేస్తున్నావు అని తట్టి త్వరగా లేమని చెప్పి త్వరగా లేవు. ఏంటి అసేపు పడుకుంటానులే, చాలేగా ఇక చాలు, నువ్వు పడుకుంటుంది చాలు, త్వరగా లేమని చెప్పగా సంఖ్యలో అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొని. గత కాలంలో ఇదే వాక్యం మనము నడుము చెప్పుల గురించి ధ్యానం చేశాం. ఈ విధంగా తొడుక్కున్న వాడికి గొప్ప విడుదల కలిగి ఉందని చెప్పేసి తగుడు రాదని అక్కడ చదువుకున్నాం. ఇక్కడ విడుదల కలదని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, విడుదల చెప్పు తొడుక్కుని బయటకు రాని చెప్పి త్వరపడమన్నది. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడరా, నాకు కూడా రా అని చెప్పేసి తీసుకుని వెళుతూ ఉన్నది. మొదటి గమని, రెండవ గమని, ఈ యొక్క గేటును దాటిస్తా ఉన్నది. దేవుని దూత పేతురును చేత పట్టుకుని దాటిస్తా ఉన్నది, నడిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంధకాల్లో ఉన్నప్పుడు, సరసాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవిస్తే, దేవుడు చెప్పినట్టుగా చేస్తే, దేవుని పనిలో ఉంటే దేవుడి నిన్ను చేపట్టి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పేతురు చేపట్టి నడిపిస్తూ ఉన్నాడు దేవుని దూత. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక. మనం గ్రహించమని చాలాసార్లు దేవుడు చేసిన కార్యాలు కూడా ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ దేవుడే వీడికి స్వప్నం అనుకున్నాడట. దర్శనం కలిగింది, తెలుసుకోక దర్శనమేమో స్వప్నమేమో అని చెప్పేసి ఏదో మాయలాగా అయిపోతుంది ఇదంతా, ఇది స్వప్న కళ్ళగా అయిపోతుంది ఇదంతా అనుకుంటాం. ఇది కలకాలం బిడ్డ, ఇది నిజం అని చెప్పేసి దేవుని దూత రుజువు చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకుందాం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి విడిచిన తరువాత దూత అతనిని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దూతసేపు ఏమనుకున్నాడంటే కళ అనుకున్నాడంటే, దూత వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది కళ అనుకున్నాడు. కానీ నిజంగా ఇది దేవుడి చిన్న అద్భుతం అని అనుకోవట్లేదు. ఈనాడు మనం కూడా అనుకుంటాం. ఏమనుకుంటామంటే ఏదో జరగాలి, ఏదో జరిగిపోతుంది అనుకుంటాం. కానీ నిజముగా దేవుడు చేసింది అనుకోలేదండి. ఎప్పుడు అనుకుంటాం అనగా దూత విడిచిపోయినప్పుడు. 11వ వచనం చదువుకుందాం రండి. పేతురుకు తెలివి వచ్చి ఇప్పుడు దేవుడు నా కొరకు దూతను పంపాడని చెప్పేసి దూత వెళ్ళిపోయిన తర్వాత తెలివి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఒక వ్యక్తి ఉన్నప్పుడు కొంతమందికి ఏం తెలివి రాదండి. అది వెళ్ళిపోయిన తర్వాత అయ్యో తలగొక్కుంటే ఏం ప్రయోజనం. దూత విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలివి వచ్చిందంటే జ్ఞానం వచ్చిందంటే మెలకు వచ్చిందంటే ఇంకో భాష అంటారు సొయ్యి వచ్చిందంటారు. అతను వీడికి సొయ్యి లేదు అంటారండి. ఇక అప్పుడు ఏమి రాదు. మా నాన్నగారు ఉండగా చెప్పారు, సంఘంతో చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, ఉండగానే మీరు దేవుని ఆత్మచేత నింపబడాలి, ఉండగానే మీరు ఆత్మలో బలపడాలి, తర్వాత మీరు ఈ ఆత్మ ప్రధానం కూడా సమయం ఇక ఉండదని చెప్పేసి ఎంతో ఎంతో గద్దించి చెప్పారు. కానీ కొందరు విన్నారు, కొందరు వినలేదు. ఎప్పటికైనా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క సమయం ఇచ్చాడు, ఇంకా మన సజీవులుగా ఉంచాడు కనుక ఎప్పటికైనా మనకు తెలివి రావాలి. ఎవరికి పేతురుకు తెలివి వచ్చి ప్రభువు దూత తనను పంపేనని, దూతను పంపేనని. ప్రభు ఎవరు పంపిస్తున్నాడు? దూతను పంపిస్తున్నాడు. నీకు ఒక సేవకుడు పంపిస్తున్నాడు. ఒక సేవకుడు వెళ్ళిపోయిన ఒక సేవకుడికి అనుగ్రహిస్తున్నాడు. ఒక సేవకుడు భూలోకంలో యాత్ర ముగించినా మరొక సేవకుడి దగ్గర పెడుతూ ఉన్నాడు. అంటే దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు అంత జాలి కలిగిన వాడు, నీ ఎడల దేవుడు అంత కృప కలిగిన వాడు కనుక మరొక సేవకుడిని పెట్టైనా దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపి ఏం చేశాడట? నెక్స్ట్ ఇంకోటి చదవండి.
వాటిలో నుండి యూదులను తన ప్రజలను నాకు చేయను ఉద్దేశించి వాటిని అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి దేవుడు పేతురును నాకు నీ తప్పించి తప్పించిన దేవుడే నిన్ను కూడా అన్నిటి తప్పించగల సమర్థుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అన్నిటి నుండి తప్పించడానికి దూతను పంపించాడు. దూత ఎలా నడవాలో చెప్పాడు. ఏ గేటు దాటాలో, ఎలా దాటాలో, ఎక్కడి వరకు వెళ్ళాలో అని చెప్పి దూత అన్ని కూడా తప్పించింది. తప్పించిన తర్వాత ఇప్పటికైనా నీకు తెలివి రావాలి, ఇప్పటికైనా దైవ జ్ఞానం రావాలి, ఇప్పటికైనా మనోనేత్రం తెరవబడాలి. ఎప్పుడు తెరవబడుతూ ఉన్నదో దేవుడు అన్నిటి నుండి తప్పించుటకు దూతను పంపి ఉన్నాడని నీకు గ్రహించి కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నేను గ్రహించి ఉన్నాను, నిజముగా తెలుసుకొని ఉన్నాను. నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోలేదు. అంతకు ముందు తెలద నిజమేంటో అబద్ధం ఏంటో తెలవలేదు. మెల్లమెల్ల వస్తున్నాడు, తట్టింది లే అన్నది లేచాడు, కట్టుకున్నాడు తెలుసుకున్నాడు, తయారయ్యాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ అలాగే మనం కూడా అంతే. బాప్తిసం పొందాం, రక్షణ పడ్డాం, ప్రభు నమ్ముకున్నాం, ఆరాధనకు వస్తున్నాం, వెళ్తున్నాం. నిజమైన సంగతి ఎప్పుడు తెలడం లేదు. ఎప్పుడు తెలిసింది? దూత విడిచిన తరువాత అతను తెలివి వచ్చి తెలిసింది. బిడ్డలారా, ఈ సమయం కూడా అంతే. ఈ సమయం కూడా అదే. నువ్వు తెలివి తెచ్చుకోవాలి, నువ్వు జ్ఞానం తెచ్చుకొని నిజముగా అయినదేటన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉన్నది. ఈ విధంగా ప్రభు తప్పించి ఉండగా సంఘం ఏం చేస్తుంది? అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే పాపం సంఘం ప్రార్థన దేవుడు విని ఈయన విశ్వాసము సహితమైన సంఘ ప్రార్థన, ఈయన విశ్వాసంతో హాయిగా సంఘ ప్రార్థన, ఈ రెండు కూడా కలిసి దేవుడు విడిపించినప్పుడు సచ్చి దగ్గర సంఘం దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళాడండి. వాళ్ళ ప్రార్థన ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. గట్టిగా మాట్లాడితే అక్కడ హేరోదు సంపద ఉన్నాడు, ఊడ్చటని పరిస్థితి ఎలా ఉంటుందో జాగ్రత్తగా తెలివిగా తలుపు తట్టాడు. తలుపు తడితే అక్కడ ఉన్న చిన్నది వచ్చి అంటది, పేతురు వచ్చేసాడు. ఇంకా లేవని పేతురు వచ్చాడు. ఏం పేతురు? పిచ్చిదానా ఏమంటారు అక్కడ? పేతురు స్వరము గుర్తుపట్టి, ఎవరి స్వరం గుర్తుపట్టి? పేతురు దైవజనుల యొక్క స్వరమును గుర్తుపట్టాలి. నా గొర్రెలు నా స్వరము వినును. ఈనాడు ఎవరు చెప్తే వాళ్ళు ఈయన చెప్పాడు, ఆయన చెప్పింది, ఈయన చెప్పింది, ఈ టీవీలో విన్నాను, దాంట్లో విన్నాను, దీంట్లో విన్నాను అంటున్నావు. అసలు నీ పేతురు స్వరం, నీ సేవకుల యొక్క స్వరం వినాలి. నువ్వు నడిపించే సేవకుడు, నీకు బోధించే సేవకుడు, నీకు కాపరిగా ఉన్న సేవకుడు. ఎందుకనగా ఈ ఆత్మల గురించి ఆ సేవకుడికి లెక్క అప్పగించాలి, కానీ మిగతా సేవకులు ఎవరో నీ కొరకు లెక్క అప్పగించేవారు కాదు. అందుచేత ఈమె అని మన సేవకులు వచ్చారు, పేతురు గారు వచ్చారు. పేతురు యొక్క స్వరము విని గుర్తుపట్టింది. ఏం పట్టిందాలే? గుర్తుపట్టింది. నువ్వు గుర్తుపడుతున్నానా? నేను అలాగ అనుకోలేదు పాస్టర్ గారు, అంతా ఒకటి అనుకున్నాను పాస్టర్, అంతా ఒకటి అనుకున్నాను పాస్టర్ గారు. ఇక్కడ కూడా అలా బైబిల్లో ఉంది కదా, ఇలా బైబిల్లో ఉంది కదా, ఎవరు అనుకున్నాను వాళ్ళు మాట్లాడతారు. కానీ దేవుని యొక్క వాక్యమును అనుభవించి ఆయన పిలుపు ఉండి ఆయన మాటకు సంపూర్ణంగా లోబడి సాగిపోతున్నటువంటి ఏ సేవకుడు నీ కొరకు ఏర్పాటు చేశాడో ఆ సేవకుడికి నువ్వు సంపూర్ణంగా లోబడి ఉండాలి. ఆయన స్వరమును గుర్తుపట్టాలి. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి లోపల పరిగెత్తుకెళ్ళిపోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడు. అందుకు వారిని పిచ్చిదానని. పేతురు తలుపు దగ్గర ఉన్నాడు. ఆగండి, అందరూ ప్రార్థన చేస్తున్నారండి, ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నారు? నీవు పిచ్చిదాన్ని. ఏం పేదరి సరసాల్లో ఉన్నాడు, వచ్చి తలుపు ఉన్నాడు అంట. వేటి ఇక పిచ్చి పట్టిందా? ఈనాడు కూడా సంఘాలు ఇలాగే ఉన్నాయి. సేవకులు కొందరు పద్ధతులు ఈ విధంగానే ఉన్నాయి. ప్రార్థన చేస్తారు కానీ విడుదల వస్తారంటే విశ్వాసం మాత్రం ఉండదు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అరే అయ్యో మనం చేసుకున్న ప్రార్థనకి అదిగో పేతురు గారు వచ్చేసారంటే వచ్చాడు అప్పిస్తారా ఊరిక నోరుమై అన్నట్టే కదా అర్థం. విశ్వాసం లేదు, ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ పేతురు గారు ఎప్పుడైతే వచ్చారో పిచ్చిదానం అంటున్నారు. నిన్ను కూడా విశ్వాసంతో సాగితే చెప్పినప్పుడు
దృఢముగా చెప్పిందట, గట్టిగా చెప్పిందట. లేదండి మీరు అలాగంటారంటే నేను విన్నాను, తలుపు దగ్గర ఉన్నారు, నేను విన్నానని చెప్పేసి ఆమె దృఢంగా చెప్పింది. ఈనాడు కూడా మనము కూడా విశ్వాసంతో ఏదైనా మాట చెబితే, స్వరము విని గుర్తుపట్టి దేవుని మాటని చెబితే, దైవజనుడి మాటని చెబితే ఇప్పుడు ఏమంటారంటే పిచ్చిదానం అంటారు. మీకు ఎవరు నేర్పడి భక్తి? మీ పాస్టర్ ఎవరో? మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఇదా మీరు నేర్చుకునేది? ఇదంతా పిచ్చి పనులు మీరు చేసేది అంటారు. అందుచేత అంటాడు దేవుడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో నుండి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వెర్రి ఏంటి? ప్రార్థన చేశాడు, ప్రభుత్వాలు చేశాడని చెప్పేసి వెంటనే విశ్వాసమైన వెంటనే నమ్మి తలుపు తీయడం. ఆమె సంతోషంతో అయితే బయటకు వెనక్కి వచ్చేసింది. కానీ అంటుంది, ఇంకా దృఢంగా చెప్తుంది, నిజమే విన్నా, దృఢంగా చెప్పాలి. నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి దృఢంగా మాట్లాడాలి. నువ్వు చేసే దేవుడు చేసిన అద్భుతం గురించి దృఢంగా మాట్లాడాలి. నీ సేవకుల గురించి దృఢంగా మాట్లాడాలి. ఈనాడు ఎవడైనా పిచ్చి మాట చెబుతుంటే మీ పాస్టర్ గారు ఇట్లా అంటాడట, ఈ పాస్టర్ గారు అటోళ్ళట అని చెప్తే ఏ దృఢమైన విశ్వాసం ఏం చెప్పట్లేదు, దృఢమైన మాట ఏం చెప్పట్లేదు. అక్కడక్కడని మాటలు, అవసరం లేని మాటలు, విశ్వాసంలో బలహీనమైపోయే మాటలు. నువ్వు అటువంటిది నమ్మక, విశ్వాసంతో కూడిన మాట ఉన్నది, దృఢముగా చెప్పినందున వారు అతని దూత అనేది ఎలిక నమ్మట్లేదు. దృఢంగా చెప్పినా కూడా చూడండి, ఇంత గట్టిగా చెప్పినా కూడా నమ్మరండి. నేను వాక్యం చెప్తానా, ఏదో యూట్యూబ్లో చెప్పుకోవాలి కనుక అని చెప్పుకుంటున్నాడు. నమ్మరు, ఎంత చెప్పినా నమ్మరండి. నమ్మలేని రోజులు 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తే ఎవరు నమ్మాడు? బోధ చేస్తే ఎవరు నమ్మారు? వాళ్ళు రెండింటి ఎవరు వచ్చారు? ఈనాడు ఎంత చెప్పినప్పటికీ వచ్చే రోజులు మాత్రం కాదు. నీవైతే ప్రభు సన్నిధికి వచ్చావు, దృఢమైన విశ్వాసంతో నువ్వు కలిగిన దానిని గట్టిగా విశ్వాసమును చేపట్టి నీకున్న శ్రమ నుండి, కష్టము నుండి, సంఖ్యల నుండి, బంధకాల నుండి, శోధన నుండి, హేరోదు చేతి నుండి నువ్వు విడుదల పొందవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దృఢంగా చెప్పిందో, పేతురు కాదు, పేతురు గారు దూతేమో అన్నారు. తలుపు ఇంకా ఆయనేమో అక్కడ తడుతున్నాడు. తట్టుచున్నందున తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి తలుపు తీశారు. తలుపు తీసి ఏం పొందుకున్నారు? వాళ్ళు విభ్రాంతి నొందారు. సత్యమేదో తెలుసుకున్నారు, నిజమేదో తెలుసుకున్నారు. తలుపు చప్పుడు విన్నారు. ఇప్పుడు దేవుడు తడుతూ ఉండే హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఎప్పటికైనా తలుపుతి, నీ హృదయం తలుపుతి, నువ్వు మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నువ్వు బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మని వరం పొందు. ఈ పరిశుద్ధాత్మ శక్తి సంఖ్యల్లో ఉన్నప్పటికీ, శరసాల్లో ఉన్నప్పటికీ, బంధకాల్లో ఉన్నప్పటికీ నీకు దృఢమైన విశ్వాసం ఇస్తుంది. విశ్వాసంతోనే నువ్వు బయటకు వస్తావు, నువ్వు విడుదల పొందుతావు, నీచ రాజ్యములకు వారసులు కాగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుచే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లలు ఆకలిగా ఉంటాయేమో, సింహపిల్లలు సరసాలలో ఉంటాయేమో, సింహపిల్లలు బద్ధకాలలో ఉంటాయేమో, కానీ నా పిల్లలకు మాత్రము నా పిల్లలు దేవుని పిల్లలను దేవుడే విడిపించి రక్షించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇప్పుడు పేతురు నిద్రపోతాం, నా దేవుడు మాత్రం నిద్రపోవట్లేదు. నిద్రపోయేవాడు కాదు. మరి వాడడుగు భాగంలో తలవాల్చి అమరమున ఆయన తలవాల్చి నిద్రించుచుండని అన్నాడు కనుక అది శరీర సంబంధం కనబడుతుందేమో కానీ ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించు ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అందుచేత దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. నీ ప్రతి అవసరం
తీరుస్తాడు. బంధకాలంలో బంధకాల అవసరం తీస్తాడు. అప్పుల్లో కూడా అప్పుల అవసరం తీరుస్తాడు. లోకములో విడిపించగల సమర్థుడు ఆయన. ప్రతి అవసరం తీస్తాడు. చదువే కానీ, ఉద్యోగమే కానీ, శ్రమే కానీ, బాధే కానీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నాకు నీ ఇచ్చాడు. ఈ చిన్న వయసులో వివాహం కాకముందు నేను టీనేజ్లో ప్రభు పని కొరకు వచ్చాను. ఇంచుమించు ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి దేవుని పనిలో ఉంటున్నాను. నా ప్రతి అవసరం ప్రభు తీర్చాడు. నేను ఎవరి మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుడు తన పిల్లలను ప్రేరేపించి నా ప్రతి అవసరం కూడా దేవుడే తీర్చిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహం పిల్లలు ఏమి గలవై ఆకలి ఉన్నారు. మా పాప చదువుకుందాం, టీచర్ ట్రైనింగ్ అవుతుందండి. టీచర్ ట్రైనింగ్ కానీ ఫీజు కట్టాలి. ఫీజు కట్టాలి దగ్గర లేవు. నా దగ్గర ఏమి కూడా ఎలా కట్టాలి ప్రభా, ఎలా కట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఒకసారి బాధపడ్డాను. మనుషులం కదా, బాధపడ్డాను. కానీ వాక్యం దగ్గరికి వచ్చాను. సింహం పిల్లలు ఏమి గలవై ఆకలి పనునేమో కానీ నా పిల్లలకి ఏ వేలియో కొలవైనదని ప్రభు చెప్పాడు. కనుకని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళాను, మోకరించాను, ప్రార్థన చేశాను. ప్రభా ఇదిగో దంపతిద్రం అనుకున్నాం, పాస్టర్ గారిని మాట్లాడుకున్నాం, ఈ విధంగా చేద్దాం రా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన వెంటనే అక్కడ ఫీజు ఎంత కావాలో అంతే ఒక సహోదరుడు పట్టుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. వేలు కట్టాలి టీచర్ ట్రైనింగ్లో. అది ప్రైవేట్ కాలేజ్, అది గవర్నమెంట్ సీట్ అయినా ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టాలి కదా. తీర్చలేదా దేవుడు? వేలైనా తీరుస్తాడు, లక్షలైనా తీరుస్తాడు దేవుడు. నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన మీద విశ్వాసం ఉంటున్నావా? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. వృద్ధి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి నీకు ఆ ప్రతి అవసరమును తీర్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు సరసంలో ఉన్నటువంటి పేతురుకు తన అవసరం తీర్చాడు. ఇప్పుడు సంఘములకు అవసరం ఉన్న దైవజనుడు కావాలి, వారి అవసరం ప్రభు తీర్చాడు. అందుచేత ఆయన మహిమ చొప్పున నీకు నాకు ప్రతి అవసరము తీర్చే దేవుడు మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. దృఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మనకు విడిపించిన దేవుడు నడిపించగల సమర్థుడై ఉన్నాడు. నడిపించినప్పుడు సాతాను తల వంచుకుంటాడు, నీ తల పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే కీర్తనాకారుడు 23వ అధ్యాయము 4వ వచనంలో, మన ఇంగ్లీష్లో మనం చదివితే స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉన్నది, గణంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుదువు, నీ దుడ్డు కడయు దండము నన్ను ఆదరించునని వ్రాయబడి ఉన్నది. 23వ కీర్తన, Psalm 23 and 4th verse. Though I walk through the valley of the shadow of the death. Though I walk through the valley of the shadow of death. I will fear no evil. I fear no evil. అనగా మరణపు నీడలో, వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అనగా మరణపు నీడ. ఇప్పుడు పేతురుకు వచ్చింది ఏమిటి? మరణపు నీడ. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అయిపోయింది ఇంకేముంది, అయిపోయింది, పేతురు గారు రేపు పొద్దున్న చంపేస్తారంట, అయిపోయిందని ఎంతోమంది చచ్చిపోయారటండి. కరోనా వచ్చినప్పుడు బతికారట, అది నాకు అంటేసుకుందేమని చెప్పేసి భయపడి ఉన్నవాడు చనిపోయారటండి. కరోనా వచ్చిన భార్య క్షేమం ఉందట, భర్తకి రాలేదట, నాకు వచ్చిందేమో నేర్చబడిపోయి కోల్పడిపోయి లాస్ట్కి చనిపోయాడు. దేవుని బిడ్డ, మరణపు లోయలో సంచరించినప్పటికీ మరణపు నీడే మాత్రమే కానీ మనల్ని నాశనం చేసేది కాదు. నీడ వస్తే భయపడతామంటే కొంతమంది ఉన్నారు, నీడకి భయపడతారు, నీడకి భయపడతారు. చిన్నప్పుడు నేను చోటకి వెళ్తున్నాను, ఆ కాలువ ఉంటే వెళ్ళిపోతుంటే ఆ కాలువ దగ్గర ముందు ఒక ఆయన నడిచాడు, రావద్దు అన్నాడు. నన్ను రావద్దు అంటున్నాడు. అరే ఎందుకు రావద్దు అంటాడు అని అవి చూసేటప్పటికి అక్కడ ఇట్లా ఆడుతుంది, ఎట్లా ఆడుతుంది దూరం ఇట్లా. అరే ఎట్లా ఆడుతుంది ఏంటి? నన్ను ఆపాడు. అక్కడ పాముంది రావద్దు అన్నాడు. ఇప్పుడు నేనేం చేశానంటే, ఏమిటి అంటుంది తప్ప కదలలేదు, మెదట్లేదు, ఏంటని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అదేమీ లేదు, ఒక చిన్న
చెట్టు ఆకు పైకి నిలబడ్డది, చెట్టు ఆకుల పైకి నిలబడ్డది. నిలబడిన తర్వాత గాలికి టెట్టెట్టెట్టు తూగుతుంది అంతే. ఆ మనుషులు అక్కడ ఆగిపోయారండి. ఇది ఒక నీడ మాత్రమే తప్ప ఇదేమి పాము ఏమీ కాదు, పడగిప్పిందేమీ కాదు. ఎందుకనగా నీ పరమ తండ్రి ఉన్నాడు, పరమ తండ్రి నిన్ను పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మృతుడమైన విశ్వాసముతో గాఢాంధకారపు లోయనటువంటి నీడ మనకు వచ్చిన మరణపు నీడ వచ్చినప్పటికీ నీడ మనల్ని ఏమీ చేయదు. మన జీవం ఆయన చేతిలో ఉన్నది కనుక ఈ చివరి దినాల్లో నీ విశ్వాసం బలపడాలి, దేవుని మీద సంపూర్ణంగా అనుకోవాలి, అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. పేతురు దేవుని మాట పట్టుకున్నట్లుగా దేవుని యొక్క మాటను గట్టిగా చేపట్టి నడిచినట్లుగా చివరి దినంలో మనం కూడా నడుద్దాం. బిడ్డారా, కుంగిపోవద్దు. ఆయన ఉన్నాడు. నీవు ఉంటే నాకు చాలని యేసయ్య అని చెప్పేసి మందిరంలో ఏదో పాడి ఎంతో పాట పాడేస్తాం, కానీ బాధ వచ్చేటప్పుడు కృంగిపోతాం. నువ్వు కృంగొద్దు. పేతురు గ్రంథ విశ్వాసంతో సాగిపోయాడు, అలా సాగిపోదాం. సంఘం అపనమ్మకంతో ఉన్న సంఘాన్ని చిన్న బిడ్డ విశ్వాసంలో పెంపొందించినట్లుగా మనం చూస్తాం, దృఢంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చంటి బిడ్డ వంటి మనస్సు కలిగి దృఢమైన విశ్వాసంతో దేవుడి సందులో దేవుడి రాజ్యము కొరకు సాగిపోదాం. అట్టి కృపదేవ నాకు దయచే. బలహీనైపోయాను, చాలా కాలమైంది ప్రభు, బలహీనైపోయాను. బలం లేదు, ఆత్మల బలం లేదు, శరీరంలో నీరసమైపోతుంది. తండ్రి నువ్వు ఉంటే చాలు అని చెప్పి తండ్రిని బ్రతమాలదాం, తండ్రిని అడుగుదాం. తండ్రి నీ కన్నీరు నుంచి వచ్చే తండ్రి, నీ ప్రార్థనలకి ఇచ్చే తండ్రి. ఒక్కోసారి ధైర్యంగా అడగాలి, విశ్వాసంతో ధైర్యంగా నాకు ఇది కావాలని చెప్పి తండ్రిని అడగాలి. ఒక్కోసారి కన్నీరు కాచి ఇవ్వకపోతే కన్నీరు కాచి నాకు కావాలి, ఇవ్వకపోతే కుదరదంటే తండ్రి తప్పకుండా ఇచ్చే తండ్రి అయి ఉన్నాడు. అటు తండ్రి దగ్గర మనం ఉన్నాం, అటు దేవుని దగ్గర ఉన్నాం, అటు రక్షకుడి దగ్గర ఉన్నాం, అటు విమోచింపబడిన ప్రజల వలె ఉన్నాం. అటు ప్రజలమైన మనము విడుదల పొంది నిత్యరాజ్యమునకు వారసులవుదాం. అటు కృప దేవుడు మనకును కూడిన వారికి, ఈ వాక్యం వింటున్న వారికి దేవుడు దయచేయునుగాక. తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవాని స్తోత్రములు ప్రభువా, సర్వశక్తిమంతుడా, జోగరణేశయ్య, నీ పరిశుద్ధ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఇంకో నీ వాక్కు ద్వారా మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రములు తండ్రి. ఇంకో పేతురు సరసాలలో ఉంచబడిన అతని కొరకు ప్రభువా సంఘ అత్యాశక్తితో ప్రార్థన చేసినట్లు మేము చూస్తున్నాము. దేవాని స్తోత్రములు ప్రభువా. ఆ రెండు సంఖ్యల మధ్యలో ఉన్నప్పటికీ తండ్రి తన నిద్రపోతున్నట్లుగా మేము చూస్తున్నాము తండ్రి. తనలో ఉన్న గొప్ప విశ్వాసము తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఎంచి దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో తండ్రి, ఈ వైరస్ కాలంలో కూడా ప్రభు అట్టి గొప్ప విశ్వాసం మాకు దయచేయండి. దేవాని స్తోత్రములు ప్రభువా. దేవాని స్తోత్రం, మా విశ్వాసాన్ని మీరు బలపరచుండయా. స్తోత్రములు తండ్రి. దేవా, మా విశ్వాసాన్ని మీరు బాగు చేయండి. దేవానికి స్తోత్రములు దేవా. నా ప్రభు లోకమంతా తండ్రి నీ స్తోత్రములు తండ్రి. భయంకరమైన వైరస్ తాండమాడుచుండగా నీకు కావాలయ్యా, నీ సహాయం కావాలి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అనేక మంది ప్రభు ఈ కోవిడ్ చేత బాధపడుచున్న బిడ్డలు ఒకసారి మీరు దర్శించండి తండ్రి. ఆ బిడ్డ ప్రాణాలు మీరు కాపాడు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. నీ దగ్గర హస్తం బిడ్డకు తోడుగా ఉండదయచేయండి ప్రభు. అని స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డకి కీడు శోధన వాటిని పోకుండా మీరు సహాయం చేయండి ప్రభు. మరణాన్ని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పి నీ నామను మహింపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టుకోండి తండ్రి. ఓ దేశము చేసిన దోషములు క్షమించండి తండ్రి. దేవా, మీ మరణాలు మీరు తగ్గించుండయ్యా. స్తోత్రములయ్యా. ఈ వైరస్ మీరు తగ్గించు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మా దోషములు, మా అపరాధములు క్షమించి నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అని స్తోత్రములు తండ్రి. అనేక మంది తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారయ్యా, కుమారులు కోల్పోయి ఉన్న బిడ్డలు కూడా మీరు ఆదరించండి, బలపరచుండయ్యా. దేవాశ్రమ దినములను కృంగిని ఎడల చేతకారు వాడు అవుతానంటావు తండ్రి. ఆ శ్రమ కాలంలో బిడ్డలకు నీ హస్తము తోడుగా ఉండదయచేయండి ప్రభు. నీవే తల్లి గాని తండ్రి గాని బిడ్డలు మీరు ఆదరించండి తండ్రి. మీరు బలపరచండి. మీరు సంపూర్ణమైన స్వస్థ బిడ్డలకు దయచేయండి ప్రభు. అని స్తోత్రములు తండ్రి. గో ప్రభు, యూట్యూబ్ లో వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ కష్టంలో ఉందో, ఏ శ్రమలో ఉందో ప్రభు, ఆ కష్టం నుంచి, ఆ శ్రమ నుంచి తండ్రి ఆనాడు పేతురు గారిని విడిపించిన గొప్ప దేవా, నీకు స్తోత్రములు తండ్రి.
దినాలు కడవరి దినాలు మమ్మల్ని బిడ్డలు కూడా మీ విడిపించు తండ్రి. ఈ సాక్షులుగా మమ్మల్ని మీరు నిలవబెట్టుకోమని దేవవాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడును సృష్టికర్తైనటువంటి యేసుక్రీస్తు వారు కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము విశ్వాస యోధులుగా చేపట్టి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే ఇచ్చాయి, శివ రక్తమే ఇచ్చాయి, ప్రవేశ సంపూర్ణ నాశనం కలుగు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తును మీకు అందరికి వందనాలు చెల్లించున్నాం.